మా బ్యాక్యార్డ్లో పెరుగుతున్న ఈ లేత సొరకాయ నేచర్లోని పంచభూతాల మేలు కలయిక. ఎస్, ఈ లేత సొరకాయ మన నేచర్లోని 5 ఎలిమెంట్స్ భూమి, నీరు, గాలి, సూర్యుడు మరియు ఆకాశం యొక్క మేలు కలయిక. అదెలానో చూద్దాం. ఈ సొరకాయలోని మన శరీర కణాలకు అవసరమైన మైక్రోన్యూట్రియంట్స్ అంటే సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా భూమి నుంచి వచ్చినవే. ఈ సొరకాయ పెరగడానికి భూమి పోషణనిస్తుంది. ఈ సొరకాయలో 90% కంటే ఎక్కువగా నీరే ఉంటుంది. భూమి నుంచి వేర్ల ద్వారా ఈ సొరకాయకు పోషకాలను తీసుకెళ్లడంలో నీరు హెల్ప్ చేస్తుంది. సేమ్ అలానే మన శరీరంలో కూడా మనం తీసుకున్న ఫుడ్లోని న్యూట్రియంట్స్ని శరీర కణాలకి తీసుకెళ్లడంలో నీరు హెల్ప్ చేస్తుంది. ఈ సొరకాయ పెరగడానికి నీరు జీవాన్ని ఇస్తుంది. ఈ మొక్క గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు అవసరమైన అంటే మన శరీర కణాల్లో ఎనర్జీకి అవసరమైన ప్రాణవాయువుని రిలీజ్ చేస్తుంది. సొరకాయ పెరుగుదలకు గాలి సహకారాన్ని అందిస్తుంది. ఈ మొక్క తన ఆహారాన్ని సూర్యుని శక్తి ద్వారా తయారు చేస్తుంది. అంటే మన శరీర కణాల్లో ప్రొడ్యూస్ కావాల్సిన హీట్, ఏటీపీ, ఎనర్జీ, శక్తికి కావాల్సిన సొరకాయలోని శక్తి సూర్యుని ద్వారా వచ్చిందే. సూర్యుడు శక్తిని ప్రసాదిస్తాడు. ఈ మొక్క పెరుగుదలకు కావాల్సిన స్పేస్, ఖాళీ స్థలాన్ని స్కై, ఆకాశం, స్పేస్ క్రియేట్ చేస్తుంది. అంటే ఆకాశం స్థానాన్ని కల్పిస్తుంది. పంచభూతాల మేలు కలయికైనటువంటి ఈ లేత సొరకాయని, మీకు యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే ఇలా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. లేత సొరకాయని చెక్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని మిక్సీలో వేసుకొని ఇలా సొరకాయ గుజ్జు తయారు చేసుకోండి. దీన్ని ఫిల్టర్ చేయకూడదు, అంటే జ్యూస్ లాగా చేయకూడదు. సొరకాయ గుజ్జు ప్రతిరోజు మార్నింగ్ ఒక 100 మిల్లీగ్రామ్స్ వరకు తీసుకోండి, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. యూరిక్ యాసిడ్ న్యాచురల్గా తగ్గాలంటే ఈ సొరకాయ గుజ్జుతో పాటుగా మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కానటువంటి ఫిష్, చికెన్, మటన్, ప్రాన్స్, పన్నీర్ మానేసి 1 to 2 eggs వరకు ఓకే, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అయినటువంటి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, నువ్వులు, బాదం పప్పులు, వాల్నట్స్ వీటిని తీసుకోండి. న్యాచురల్గా చాలా సింపుల్గానే 1 month to 1.5 month లోపల యూరిక్ యాసిడ్ లెవెల్స్ చాలా తగ్గిపోతాయి. ఇలా నేచర్లోని 5 ఎలిమెంట్స్కి, ఈ 5 ఎలిమెంట్స్తో గ్రో అయినటువంటి ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్కి మన శరీర కణాలకు ఎంతో చక్కటి అవినాభావ సంబంధం ఉంటుంది. అదేంటో ముందు వీడియోస్లో చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.